ఉమ్మడి కరీంనగర్ మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 24 గంటల పాటు ప్రయోగాత్మక విద్యుత్ పంపిణీకి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు సిద్దమైన విద్యుత్ శాఖ అధికారులు అంతరాయాలను అధిగమించేందుకు ఆటోమేటిక్ స్టార్లను తొలగించాలని రైతులకు సూచిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల పరిధిలో దాదాపు 3,17,000 మంది రైతుల ప్రయోజనం చేకూర్చేందుకు సిద్దమంటున్న ట్రాన్స్కో ఎస్ఈ మాధవరావుతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్న నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలో రైతులకు కూడా ప్రయోజనం కలగబోతుంది. అయితే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎస్సీ మాధవరావు గారు ఉన్నారు, తెలుసు. సార్, మన జిల్లాలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎంతమంది రైతులకు ఇలా లబ్ధి చేకూరుతుంది? మన కరీంనగర్ జిల్లా మొత్తం పాత కరీంనగర్ జిల్లా పరిధిలో 3,01,05 కనెక్షన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 24 గంటలు ఇవ్వడం మూలంగా ఈ రైతులకు మెయిన్గా ఏంటంటే రాత్రి ఏదైతే మనం ఇప్పుడు 6+3 అవర్స్ డే టైం 6 అవర్స్ నైట్లో 3 అవర్స్ ఇస్తున్న ఇబ్బంది అనేది తొలగిపోతుంది. సో రైతులు కన్వీనియంట్గా వాళ్ళు ఏ టైం వీలైతే ఆ టైంలో ఈ కరెంట్ వినియోగం చేసుకునే వెసులుబాటు వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది రైతులకు. అయితే రైతు సోదరుల విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఆటో స్టార్టర్స్ పెట్టుకుంటున్నారు. నైట్ టైంలో మనము ఇబ్బంది ఉండడం మూలంగా అవి ఏంటంటే ఇప్పుడు 24 గంటలు ఇవ్వడం మూలంగా కంటిన్యూగా మోటార్స్ రన్ అయ్యి మోటార్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆటో స్టార్టర్స్ అందరూ కూడా తొలగించాలని చెప్పి నేను ఈటీ ద్వారా ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఈ కరీంనగర్ జిల్లాను ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇది హైయెస్ట్ అగ్రికల్చర్ ఉన్నటువంటి జిల్లా ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 9 అవర్స్ వర్క్స్ అన్ని ఫుల్ షేప్లో మేము పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రయోగాత్మకంగా ఒక 1 మంత్ కూడా టెస్ట్ చేయడం జరిగింది, 9 అవర్స్ డే టైంలో ఇవ్వడం. సో దీంతో ఏమవుతుంది అని అంటే ఇక్కడ 24 అవర్స్ ఇచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అన్నది ఉద్దేశం కొద్దీ. అది కూడా ఎక్కువ మంది రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రయోజనం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ జిల్లాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో అత్యధికంగా అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్న జిల్లాలు ఏమిటి? ప్రజెంట్ కండిషన్లో కరీంనగర్ జిల్లా టాప్ పొజిషన్లో ఉంది. దీని తర్వాత నల్గొండ జిల్లా సెకండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు హైయెస్ట్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ ఉన్న జిల్లాల పరిధిగా డివిజన్ అయిన తర్వాత జిల్లాలు కూడా విడిపోయిన తర్వాత కొంత ఇది డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ పాత జిల్లాల పరిధిలో చూస్తే మాత్రం కరీంనగర్ జిల్లాలో హైయెస్ట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఏ ప్రాంతాలు వస్తుంది? ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మా దగ్గర జగిత్యాల, తర్వాత మెట్పల్లి, కొరుట్ల, తర్వాత ఇటు పెద్దపల్లి, మంతెని, హుజురాబాదు, భూపాలపల్లి జిల్లాలో కొంత పాటు అంటే కాటారం ఏరియా కూడా మా దాంట్లో ప్రజెంట్ ఉమ్మడి జిల్లాలోనే ఉంది. అటు భీమదేవరపల్లి కూడా వరంగల్ అర్బన్ పోయింది, అయినా కానీ అది కూడా ఇప్పుడు ప్రజెంట్ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉంది. వీళ్ళందరికీ దాదాపు ఈ ప్రయోజనం చేకూరుతుంది వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఈ 24 గంటలు సరఫరా చేయడానికి మనం ప్రత్యేకంగా ఉన్న సబ్స్టేషన్లు ఏమైనా ఏర్పాటు చేసామా? యాక్చువల్గా యాజ్ ఆన్ డేట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఈ కంపెనీ ఎన్పిటిసిఎల్ పరిధిలో కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. దీంతో దాదాపు మ్యాక్సిమంగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేయగలుగుతామని అనుకుంటున్నాము. ఎక్కడైనా ఎమర్జెన్సీలో అవసరం ఉంటే కొన్ని ప్రపోజల్స్ కూడా పంపడం జరిగింది. ఆ ప్రపోజల్స్ కూడా వస్తే లో వోల్టేజ్ అంటే వోల్టేజ్ ప్రొఫైల్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది ఈ కొత్త సబ్స్టేషన్ ప్రపోజల్ వాటికి లేకున్నా కూడా మేము చేయగలుగుతాము. ఒకవేళ అవి వస్తే ఇంకా రైతులకు వోల్టేజ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ కొత్తగా ఒక 15 సబ్స్టేషన్స్ ప్రపోజల్ పంపడం జరిగింది. దీంతోపాటు అదనంగా ఒక 18 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్న ఎగ్జిస్టింగ్ సబ్స్టేషన్లలో అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడానికి ప్రపోజల్ పంపడం జరిగింది. అందులో దాదాపు ఒక 6 పీటీఆర్లు కూడా రావడం జరిగింది. వాటిని కూడా మేము సర్వీస్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సిరిసిల్ల జిల్లా సెస్ పరిధిలో ఉంది కదా, అక్కడ ఈ విద్యుత్ సరఫరా ఉంటుందా, దానికి వేరే ఉందా? సెస్ రైతులకు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా మేము 24 గంటలు కరెంట్ ఇస్తాము. కాకపోతే అక్కడ ఉన్న రైతు సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి మేము అకౌంట్లకు తీసుకోలేదు. మా ద్వారా ఉంది కాబట్టి మేము వాళ్ళకు కూడా ఈ 24 గంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రైతులు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ ఆటోమేటిక్ స్టార్టర్లు వాడితే ఎలాంటి నష్టం చేకూరుతుంది? ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్ వాడడం మూలంగా ఏంటంటే ప్రాబ్లం మెయిన్గా ఏంటంటే అన్ని మోటార్స్ ఎట్ ఏ టైం ఆన్ చేయడం మూలంగా 1.5 టైం స్టార్టింగ్ కరెంట్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది. అన్ని ఇండక్షన్ మోటార్స్ కాబట్టి స్టార్టింగ్ కరెంటు 1.5 టైమ్స్ తీసుకుంటుంది. సో ఆ టైంలో ఫీడర్స్ మీద అధిక భారం పడి దాని మూలంగా గ్రిడ్ మీద అధిక భారం పడి ఈ ఫీడర్లు ట్రిప్ అవ్వడము, గ్రిడ్కు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికోసం మేము రైతు సోదరులందరినీ కూడా ఆటో స్టార్టర్స్ రిమూవ్ చేయాలన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. కానీ వారు ఏంటంటే మాకు నైట్లో కూడా సప్లై ఇస్తున్నారు, ఇబ్బందులు అవుతున్నా అన్న ఉద్దేశం కొద్ది వాళ్ళు తీయలేదు. ఇప్పుడు ఈ 24 గంటలు ఇవ్వడం మూలంగా రైతు సోదరులు తొలగించుకోవాలని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇప్పుడు ఈ కొత్తగా కనెక్షన్లు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా రైతులు? ఇప్పుడు పెండింగ్లో ఏమైనా ఉన్నాయా దరఖాస్తులు? ఇప్పుడు మా దగ్గర యాజ్ ఆన్ డేట్ 1500 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇందులో 6 నెలల నుండి 9 నెలల మధ్యలో ఓన్లీ 20 అప్లికేషన్సే పెండింగ్ ఉన్నాయి. 6 మంత్స్ లోపు 1500 అప్లికేషన్స్ మా దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. వీటిని కూడా మేము దశల వారీగా అన్ని సర్వీసెస్ రిలీజ్ చేస్తున్నాము. కంపెనీ పరిధిలోనే మొత్తంగా కరీంనగర్ జిల్లా టాప్ పొజిషన్లో, సర్వీస్ రిలీజ్లో టాప్ పొజిషన్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన 15/11/2016 వరకు ఏవైతే అప్లికేషన్స్ అన్నీ కూడా జీరో చేయాలన్నారో అవన్నీ కూడా ఫస్ట్ జీరో చేయడం జరిగింది మన జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో. అవి దాని తర్వాత కూడా మళ్ళీ మాకు 15/11 తర్వాత కూడా 4400 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇందులో కూడా మేము దాదాపు ఒక 2600 అప్లికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్ 1500 కనెక్షన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా మేము అన్ని సీనియారిటీ ప్రకారం అన్ని రిలీజ్ చేయడం చేస్తున్నాము. రైతు సోదరులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అందరికీ అడిగిన వెంటనే మనం ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కౌలు రైతులకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉందా? చిన్న సన్నకారు రైతులు దరఖాస్తు చేయాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా కౌలు రైతులకు మనం కరెంట్ ఇవ్వడం జరగదు. ఎందుకనంటే పట్టాదారు ఉండాలి. ఒరిజినల్ ల్యాండ్ ఎవరైతే ఓనర్ అవుతారో వారికే మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న సన్నకారు రైతులకు 1/2 ఎకర్ అయినా 1 ఎకర్ అయినా 3 కనెక్షన్లు అనేది ఇంతకుముందు ఒక లిమిట్ ఉండే. ఇప్పుడు ఆ 3 కనెక్షన్లు కాకుండా 4వ కనెక్షన్ అయినా ఫ్రీకి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. కాబట్టి రైతు సోదరులు ఎన్ని కనెక్షన్లు అడిగినా మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. రెండవ పాయింట్, ఎక్కడ కూడా ఇప్పుడు సబ్సిడీ అనేది కూడా గవర్నమెంట్ 50,000 నుండి ప్రతి కన్జ్యూమర్కు 70,000కు పెంచింది ట్రాన్స్ఫార్మర్ గిట్ట ఇన్వాల్వ్మెంట్ ఉంటే. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ లైన్ ఎక్స్టెన్షన్, ఎల్టీ లైన్ ఎక్స్టెన్షన్ ఉంటే ఇంతకుముందు 30,000 నుండి ఇప్పుడు 42,000కు పెంచారు. అంటే దాదాపు రైతు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు అతనికి ఒక 3 ఫోన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ పరంగా. ట్రాన్స్ఫార్మర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాదాపు 70,000 ఒక్కొక్క రైతుకు సబ్సిడీ రూపంలో జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మరమ్మతు చేయడానికి ఆ ఖర్చులు ఎవరు భరించారు? రైతులా లేకపోతే సంస్థ ఏమైనా భరిస్తుందా? ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మా దగ్గర మా డిపార్ట్మెంట్ వెహికల్లో ఏవైతే మా ఏడీలకు చిన్న చిన్న వ్యాన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీని మేము ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాము. అంటే ఒకసారి ఒక డైరెక్షన్లో వెళ్తే ఇంకో డైరెక్షన్లో ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే కొంతమంది రైతులు వాళ్ళు అప్పటి వరకు ఆగకుండా ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళే సొంతగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ పరంగా మేము కూడా కొన్ని వెహికల్స్ అడగడం జరిగింది. మేనేజ్మెంట్ నుండి కూడా మాకు వెహికల్స్ ప్రత్యేకంగా ఇస్తే మేము రైతులకు ఎటువంటి ఖర్చు లేకుండా డిపార్ట్మెంట్ పరంగానే 100% మేము ట్రాన్స్పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. దాదాపు మేము ఎవ్రీ మంత్ దాదాపు 10 to 12% ఈ డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఇంకా మాకు ప్రపోజల్స్ కార్పొరేట్ ఆఫీస్కు పంపడం జరిగింది. ఒక 5 వెహికల్స్ మాకు డివిజన్కి ఒక వెహికల్ చొప్పున అడగడం జరిగింది. అవి వస్తే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమే డిపార్ట్మెంట్ పరంగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. తెరాస పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చినట్టుగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎస్సీ మాధవరావు గారు అంటున్నారు. ఇవాళ రాత్రి నుంచే విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పేసి అంటున్నారు. సుధాకర్తో కలిసి అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.